కుటుంబాన్ని రక్షించుకోక అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య అందరూ సేవకులే. అందరూ సేవకులు, పంతులమ్మలు. అంటే వారి గురించి అది నేను గొప్ప చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఆ నారీమణులు, ఆ నానమ్మలు, అమ్మమ్మలు, వాళ్ళంతా కూడా మా ముత్తమ్మ, మా ముత్తాత వారి వీళ్ళందరూ కూడా దేవుని సేవకులుగా ఉండి తరతరాలుగా, ఇప్పుడు మీరు ఒక పాట పడతారు, తరతరములలో తరగని కృపతో, తరతరాల్లో తరగని కృప ఉంటేనే ఈ నారీమణులు వారి యొక్క పాత్రను చక్కగా పోషించగలరు. కాబట్టి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, ఒక స్త్రీగా మన జన్మకు మనం ఒక ప్రత్యేకమైన వారిని ప్రభువుని స్తుతించాలి. దేవుడు మనకిచ్చిన ఒక జన్మ ఆడపిల్లగా పుట్టించి, మన వంశాల్లో నుంచి ఆడపిల్లలుగా పుట్టించిన మనం వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత అయినా మన మెట్టి నుంచి కూడా మనం వారి ఫలానా వాళ్ళ ఆడపిల్లలు అనిపించుకుంటూ ప్రభువుని గొప్ప చేసేవారుగా మనం ఉండాలి. మనం ఆ వంశానికి ఈ వంశానికి, అటు అత్తంటికి ఇటు పుట్టింటికి రెండిటికి గొప్ప పేరు తెచ్చే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఎవరి బిడ్డలారా, చిన్న బిడ్డలారా, పిల్లలను పెంచుతున్న తల్లులారా, వృద్ధులారా, పెద్దలారా, సహోదరులారా, నేను ఒకటే చెబుతున్నాను, మన పురుషుల ఎలాంటి వాళ్ళన్నా కావచ్చు. మీరు అనుకోవచ్చు మా పురుషుడికి లక్ష్యం లేదు, మా పురుషులు మందిరానికి రారు, మేమే అనుకుంటున్నారేమో. వారిలో నుంచి తీయబడ్డ వాళ్ళమే మనం, అంటే వారికి రక్షణ ఉంది అని అర్థం. హల్లెలూయా చెప్పండి. మనం ప్రార్థన చేస్తున్నామంటే స్త్రీ రక్షించబడితే ఆ పురుషునికి రక్షణ, ఆ పురుషుడు రక్షింపబడితే ఆ స్త్రీకి రక్షణ, వారిద్దరూ రక్షించబడితే బిడ్డలకు రక్షణ. హల్లెలూయా. ఎంత ఆనందకరమైన వచనాలు గ్రంథంలో ఉన్నాయి. అయితే తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును, ఇది ఒక మర్మం. ఆ కొడుకులు పుట్టినప్పుడు ఆ తల్లి అంత ఆనందపడిందో, కొడుకులు పుట్టారని. కానీ తగిన సమయం వచ్చినప్పుడు వివాహం అయిపోగానే వాళ్ళు వేరే వెళ్ళిపోతారు. ఈ అమ్మను పక్కన పెట్టేస్తారు. ఈ అమ్మ కంటే ప్రేమ లేదని కాదు, అది వాక్యం నెరవేర్చడం అన్నమాట. తల్లిని తండ్రిని విడిచి, అంటే విడిచేసి గాలికి వదిలేసేది కాదు, కానీ వాళ్ళని కొంచెం అలా ఉంచేసి తన భార్య పిల్లలతో తన జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. అది సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా సరే. కాబట్టి మీరు ఏ నరుల్లో నుంచి తీయబడ్డారో మీకే తెలుసు. వారికి అనుకూలమైన భార్యలుగా మీరు బ్రతకండి. మీరిద్దరిని ప్రేమించి దేవుడిచ్చిన బిడ్డల్ని దేవునికి అప్పచెప్పండి. తరతరాలు ప్రభు మనం ఆయన బిడ్డలుగా దీవించబడతామని చెప్పడానికి నేను కూడా ఒక సాదృశ్యం. నాకు ఇద్దరే పిల్లలు, ఇద్దరిని బాల్యంలో నేను రక్షించుకున్నాను. ఒకళ్ళు ఇంటర్వ్యూ, ఒకళ్ళు 10th అప్పుడే. వారికి తగిన భర్త, తగిన భార్యను తీసుకొచ్చాడు దేవుడు. వారికి పిల్లల్ని ఇచ్చాడు. వారిలో బెంజమిన్ ముందు పుట్టాడు. అమ్మమ్మను ముందయ్యాను. 42 సంవత్సరాలకే నేను అమ్మమ్మనైపోయాను. నా 42వ సంవత్సరం ఇప్పుడు నాకు బెంజమిన్ మనోడు పుట్టాడు. నా 50వ సంవత్సరంలో నానమ్మయ్యాను. నా కుమారుడికి ఒక పాప, ఒక బాబునిచ్చాడు దేవుడు. వారిని కూడా దేవునిలో పెంచడానికి నారీగా నాకు ఒక బాధ్యత ఇచ్చాడు. నా బిడ్డలనే కాదు, నా పిల్లలను కూడా, బెంజమిన్ను కూడా దేవునిలో పెంచడానికి ప్రభు నాకు కృపనిచ్చాడు. బైబిల్ పూర్తి చేసేసాడు వాడు. రేపు నీట్ రాయిపోతున్నాడు. మంగళవారం, రేపు మంగళవారం, మరలా 4వ మంగళవారం, ఇంకా 2 పరీక్షలు ఉన్నాయి బెంజమిన్కి. భయభక్తులతో పెంచడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. తర్వాత రీని పాప, విహాన్, ఆ బాబు కూడా దేవుళ్ళలోనే ఎదుగుతున్నారు. చిన్న బిడ్డలైనా సరే పరలోకమే మాకు శాశ్వతం అనే ఒక ఆలోచన కలిగి, ఈ భూ సంబంధమైనవి అన్నీ శాశ్వతం కాదని నేను చెప్పే విషయాలను బట్టి వారు పూర్తిగా ప్రభువుకు సరెండర్ అయిపోయి 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు పాప బాబు వాళ్ళు కూడా దేవునిలోనే పూర్తిగా అంటే పూర్తిగా అనమాట. ఈ లోకంతో పని లేదు మాకు,
దేవుడే, పరలోకమే మాకు శాశ్వతం అన్నట్టుగా ఎదుగుతూ ఉన్నారు. అలా మనకి ఇవ్వబడిన కుటుంబాలను, మనకి ఇవ్వబడిన సంతానాన్ని, వారి సంతాన బాధ్యతలు కూడా పెద్దవాళ్ళుగా మన మీద పెట్టాడు. నా పిల్లల్ని పెంచాను, పెద్ద చేశాను, వాళ్ళు రక్షించబడ్డారు, చాలే కాదు కాదు. తరతరాలకు మనం బ్రతికున్నంత వరకు మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేస్తూ అనేకులను రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలైన మనం దేవుణ్ణి గొప్ప చేద్దాం. దేవుడి మాటలు మన కోసం దీవించుగాక. సమయం ఇచ్చిన దయచేందుకు